10 సంవత్సరాలు ఇవే శాసనసభ్యులు ఉన్నారు. మరి 10 సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేదు కొడంగల్ అని అడుగుతాను ముఖ్యమంత్రి గారు. కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలించింది. చంద్రబాబు నాయుడు పాలన జరిగింది. చంద్రబాబు నాయుడు పాలనలో శాసనసభ్యులు ఉన్నారు. అప్పుడు ఎందుకు కొడంగల్ అభివృద్ధి చేయలేదు? ఒక రోడ్డు కాదు, ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక గ్రామానికి ఒక రోడ్డు వేయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొడంగల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఒక 4-5 వేల కోట్లతోని ఈరోజు కేసీఆర్ గారు కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అది కర్ణాటక బార్డర్ ఉంటుంది, దాని గతం ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి సుమారు 4-5 వేల కోట్లు మంజూరు చేసి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అక్కడ ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం, ప్రతి తాండకు రోడ్ వేసినాం, గ్రామాలకి మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు వేసినాం. బ్రహ్మాండంగా 3 హాస్పిటల్ నిర్మాణం చేసినాం. 50 పడకల హాస్పిటల్ 2, 30 పడకల హాస్పిటల్ బ్రహ్మాండంగా చేసినాం. కొత్తగా 2 మున్సిపాలిటీలు కొడంగల్ కోచింగ్ మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి 200 కోట్లతో ఆ కొడంగల్ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసినాం. ఇంత బ్రహ్మాండంగా 10 సంవత్సరాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొడంగల్ అభివృద్ధి చెందింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన